నమస్తే అవధాన్. ఈరోజు ఇంకో పుస్తకం గురించి మాట్లాడుకుందాం. కాంపౌండ్ ఎఫెక్ట్, డారెన్ హ్యార్డీ అని ఒక అమెరికన్. బాగుంది పుస్తకం. మనందరికీ చాలామందికి, అంటే అందరం 90% మిడిల్ క్లాస్ వాళ్ళము, అందరికీ బయట అప్పులు తీసుకోవడం తెలుసు, ఐడియా ఉంది. అప్పుకి వడ్డీ అవుతుంది, వడ్డీకి వడ్డీ, మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటాం. మనం ఎప్పుడైనా ఒక లోన్ రీపే చేయలేదనుకోండి, మీరు అప్పు తీసుకున్న దాని మీద వడ్డీ పడుతుంది. క్రమంగా మీ అప్పు కనుక మీరు తీర్చడం వాయిదా వేస్తూ పోతే మీరు తీసుకున్న అసలుకే కాదు, వడ్డీకి కూడా వడ్డీ పడుతుంది. అంటే మీరు ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకుని ఒక 2 రూపాయలు మీరు ఇంట్రెస్ట్ పే చేయాలంటే, మీరు దాన్ని పే చేయకపోతే ఆ 2 రూపాయల మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత పడుతుంది ఏమిటి అనేది ఇలా డిపెండ్స్. అంటే ఒక పని సరిగ్గా చేయకపోతే, అది సరిగ్గా చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనడానికి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని ఆయన పుస్తకం రాశాడు. చాలా ఉదాహరణలు ఇచ్చాడు, మంచి మంచి. అంటే మనం చాలా చిన్న చిన్న పనులు రెగ్యులర్గా నిరంతరాయంగా ఇబ్బంది లేకుండా చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ కంటిన్యూటీ వల్ల ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వన్ సెషన్ దాని ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్తాడు. మనం ఈ మధ్య చాలా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది, ఎక్కువ క్యాంపెయిన్ అవుతున్నది సిపిజెన్ అని ఒక ఇది. అంటే వాట్ ఈజ్ సిపిజెన్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, SIP. దీనిని యూటీఐ పోర్ట్ఫోలియో వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అంటే నెలకు 100 రూపాయలు చొప్పున, నెలకు 200 చొప్పున, నెలకు 1000 రూపాయలు చొప్పున మీరు కంటిన్యూస్గా ఒక 5 ఏళ్ళు చేస్తూ పోతే, 10 ఏళ్ళు చేస్తూ పోతే, 25 ఏళ్ళు చేస్తూ పోతే మీకు దాని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎట్ ది ఎండ్ హౌ మచ్ లంసమ్ యూ విల్ గెట్ అనేదాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు యూటీఐ వాళ్ళు. ఇతను చెప్పేది ఓకే, అంటే మనీ కాంపౌండింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ ఇఫ్ యూ గాట్ సమ్ హ్యాబిట్స్ అండ్ ఇఫ్ యూ స్టార్టెడ్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. మీరు ఓకే, ఇఫ్ యూఆర్ ఎ రన్నర్ అనుకోండి, యూ హ్యావ్ టు రన్ అన్నప్పుడు అది ఎక్కడ స్టార్ట్ చేయాలి? డెఫినెట్లీ హ్యావ్ టు స్టార్ట్ విత్ 10 meters, 15 meters, 20 meters, 100 meters, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంతే కదా. కానీ మీరు కంటిన్యూస్గా చేయడం మొదలెట్టిన తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు రీచ్ ది హయ్యర్ దిస్ వన్. అట్లాగే మీరు ఏ అలవాటు చేసుకున్నా, దేని గురించి చేసుకున్నా, ఓ చదువు కంటిన్యూస్గా చదవడం మాడితే వాట్స్ యువర్ ఆయన చెప్తాడు. రోజు